శృంగవరపుకోట పట్టణంలో ఈ మధ్య ప్రారంభమైన ఎస్వి షాపింగ్ మాల్పై పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. ఈ భారీ షాపింగ్ మాల్కు అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. విఎంఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోలేదని, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్ఓసి, పొల్యూషన్ కంట్రోల్ అనుమతులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. షాపింగ్ మాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన సెల్లార్ కూడా ఫర్నిచర్ మరియు ఇతర సామాగ్రిని ఉంచి పార్కింగ్కు అవకాశం లేకుండా చేసినట్లు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఈ మాల్ విశాఖ అరకు ప్రధాన రహదారి ప్రక్కనే ఉండడంతో అక్కడ నిత్యం భారీగా ట్రాఫిక్ ఉంటుంది. అదే ప్రాంతంలో ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉండడంతో ఒకవైపు పోలీస్ బార్కేడ్లు, మరోవైపు షాపింగ్ మాల్ వద్ద నిలిపే వాహనాల వలన పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పంచాయతీ, విఎంఆర్డీఏ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చేతివాటం చూపించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్ఓసి అనేది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు బిఫోర్ కన్స్ట్రక్షన్ అనేది ప్రొవిజనల్ తీసుకోవాలండి. ఇప్పుడు ప్రొవిజనల్ ఒకవేళ తీసుకోలేని పక్షంలో ఆక్యుపెన్సీ టైంలో ప్రొవిజనల్ కమ్ ఆక్యుపెన్సీ కూడా తీసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు ఆక్యుపెన్సీ అనేది తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము అవేర్నెస్ క్యాంపింగ్ చేసి ఈ యొక్క ఎన్ఓసి తీసుకోవాలనేది మేనేజ్మెంట్ తెలియపరచడం జరగడం వల్ల వాళ్ళు ఏంటంటే మిగిలిన ఎట్లయితే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ సజెస్ట్ చేసిన తర్వాత వాటిని ఇన్స్టాల్ చేసి మొత్తం చేసుకున్న తర్వాత ఎన్ఓసికి అప్లై చేసుకుంటామని కూడా తెలియపరిచారు. సార్, ఎస్కోట పట్టణంలో షాపింగ్ మాల్స్ అవి బాగా వస్తున్నాయి. ఈ మధ్య ఆదిలక్ష్మి జ్యువెలర్స్ అని, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతాయి. అన్నింటికి కూడా ఎన్ఓసీలు ఉన్నాయి సార్. యాక్చువల్గా ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ టైంలోనే తీసుకోవాలండి ఈ ఎన్ఓసీలు అనేది. ఈ కమర్షియల్స్ ఏంటంటే వీళ్ళెవరు తీసుకోవడం జరగట్లేదు. దానికి మేము వాళ్ళ మేనేజ్మెంట్కి సజెస్ట్ చేస్తున్నాము తీసుకోండి అని చెప్పేసి, సేఫ్టీస్ ఇన్స్టాల్ చేసుకోమని. అయితే వాళ్ళు తీసుకుందాం అంటున్నారు కానీ కొంతమంది అప్లై చేసుకోవట్లేదు. సార్, ఇప్పుడు మన గవర్నమెంట్ సిహెచ్సి ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. అటువంటి వాటికి కానీ ఇప్పుడు ఇటువంటి ఆదిలక్ష్మి జ్యువెలర్స్ కానీ ఇంకా లేదా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఎన్ఓసి లేకపోయినా కూడా అది దానికి ఏం ప్రాబ్లం లేదంటారా? అంటే చట్ట ప్రకారం ప్రాబ్లం లేదు అని ఏం లేదండి. అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు? అంటే మరి ఎన్ఓసి అనేది ఏంటంటే ఎన్ఓసి అనేది యాజ్ పర్ నామ్స్ అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఒక బిల్డింగ్కి హైట్ని బేస్ చేసుకొని దాని ఎస్కేపింగ్ రూటు, ఎంట్రీ రూట్లు చూస్తాము. ఎస్కేపింగ్ రూటు అంటే ప్రతి బిల్డింగ్కి మినిమం 2 నెంబర్ స్టేర్ కేస్ ఉంటేనే ఎన్ఓసి అనేది జారీ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దానికోసం కూడా అడగడం జరిగింది. సెల్లార్లో కొద్దిగా ఎక్విప్మెంట్ అది మీరు అడ్డుగా పెట్టుకున్నారని. వాళ్ళు ఏమంటున్నారంటే బిల్డింగ్ 2 రోజులు అయింది మేము ఓపెనింగ్ ప్రారంభించి, మేము బ్యాక్ సైడ్ వేరేగా స్టోరేజ్ కూడా ఒకటి తీసుకున్నాం. ఈ స్టోరేజ్ అంతా అక్కడ షిఫ్ట్ చేసేసి సెల్లార్ అంతా ఎంటీగా ఉంచుతామని తెలియపరచడం కూడా జరిగింది.